cut video. I don't like it. I avoid. But cut video likes me. I can't avoid. ఏంటి వీడి కేజీఎఫ్ స్టైల్లో డైలాగ్తో వీడియోని స్టార్ట్ చేశారనుకుంటున్నారా? సో నేను ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలండి మీ అందరికీ. నేను గత కొన్ని నెలలుగా మిడిల్ కట్ వీడియోస్ని యూట్యూబ్లో చూసినప్పుడు ఏంటి ఇది వెరైటీగా ఉందని నాకు అనిపించింది. తర్వాత దీనికి రీచ్ వస్తుందని తెలుసుకొని నేను కూడా ఈ కట్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్లో నాకేం తెలిసేది కదా, తర్వాత చేయగా నాకు కొద్దిగా అర్థమైంది దీని గురించి. అండ్ ఇదివరకటిగా నేను 2 వీడియోస్ అయితే లెంతీ వీడియోస్ చేసి పెట్టాను నా ఛానల్లోని మిడిల్ కట్ వీడియోస్ గురించి. అసలు ఏంటి ఆప్షన్, దీని మీద వచ్చే నెగిటివిటీ గురించి. సో ఇట్లా నేను కట్ వీడియోస్ చేయడం వల్ల నా ఛానల్కి అయితే గ్రోత్ అనేది బాగుంది. నేను నా ఫస్ట్ కట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ 274, ఈవెన్ 50 to 70K మధ్యలోనే ఉన్నాయి నా ఓవరాల్ వ్యూస్ కూడా. అలాంటిది ఇప్పుడు 7,700+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. 21 lakh ఓవరాల్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ మిడిల్ కట్ వీడియోస్ వల్ల నేను ఒక మంచి ఫ్రెండ్ అయితే సంపాదించుకున్నాను. ఆ ఫ్రెండ్ యొక్క పేరు భాస్కర్ అనమాట, తనది హైదరాబాద్. సో బాగా మాట్లాడుకుంటున్నాం మేము, మ్యూచువల్గా ఫ్రెండ్స్ అయ్యి వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ ఈ కట్ వీడియో మీద కూడా లాస్ట్గా ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను నేను. మేబీ ఇదే లాస్ట్ వీడియో కట్ వీడియో గురించి నా ఛానల్లో వచ్చేదైతే. సో ఇక మీదట నేను ఈ కట్ వీడియో గురించి ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కట్ వీడియో ఎందుకు చేస్తున్నారు మీరు, దీనివల్ల యూజ్ ఏంటి, పక్కోడి కంటెంట్ని మీరు కాపీ చేసినట్టు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు. సో మీ అందరికీ ఒక చిన్న క్లారిటీ ఇచ్చి ఈ కట్ వీడియో మీద ఇదే లాస్ట్గా నేను మాట్లాడడం, ఇక మీద మాట్లాడదలుచుకోలేదు. సో ఏంటా క్లారిటీ అంటే, మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే సెర్చ్ బార్లో యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్లోనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దానికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి 40.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో యూట్యూబ్ యొక్క ప్రతి ఒక్క అప్డేటు అందులో వస్తుంది. మీరు ఎట్లా చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ కానీ ఎట్లా ఇవ్వాలి, ఎలాంటి టైంలో వీడియోస్ని పోస్ట్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో ప్రతి అప్డేట్ అందులో వస్తుంది. దాంతోపాటు యూట్యూబ్ క్రియేటర్స్ అని ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మెయిన్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను ఈ మధ్యన ఒక షార్ట్ వీడియో చూశాను అనమాట. అది ఇప్పుడు టాప్లోనే ఉంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అది టాప్లోనే ఉంటుంది. మేబీ ఆ యూట్యూబ్ ఛానల్లో ఏమైనా ఇంకో షార్ట్ ఏదైనా పోస్ట్ చేస్తే అది 2వ షార్ట్ 3వ షార్ట్ అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడండి. యూట్యూబ్ క్రియేటర్స్ అన్న యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉండే మొదటి షార్ట్ వీడియోలు చూడండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను చెక్ చేశాను, అది ఫస్ట్ షార్ట్ వీడియోగా ఉంది. ఒకవేళ ఇంకా ఏమైనా షార్ట్స్ అప్లోడ్ చేసి ఉంటే కొంచెం కిందకి వెళ్తుంది, 2వ వీడియోనో 3వ వీడియోనో అవుతుంది, మీరు చూడండి. అందులో ఏంటంటే, మీరు ఒక షార్ట్ ఓపెన్ చేయగానే మీకు రీమిక్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఆ రీమిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. యూజ్ దిస్ సౌండ్ అంటే యూజ్ దిస్ సౌండ్ని క్లిక్ చేసి దానికి తగ్గట్టు ఏదైనా డైలాగ్ ఉంటే లిప్సింక్, లేదా డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేయడము, కొలాబ్ దానికి తగ్గట్టు యాక్ట్ చేయడము. కొలాబ్ అంటే ఆల్మోస్ట్ డ్యూయట్ లాగానే. అండ్ గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి, మనము ఫ్రంట్లో ఉండి మన బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే వీడియోని సెలెక్ట్ చేసుకున్నామో అది ఉండేలా చూసుకోవాలన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది కదా గ్రీన్ స్క్రీన్ అంటే, మన ఫోన్ స్క్రీన్ మీద మనం కనబడుతూ బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియోను ఫోటో అనేది రన్ అవ్వాలి. అండ్ కట్ వీడియో, మనము ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని షార్ట్ వీడియోని అది ఒక 5 సెకండ్స్ని మనం కట్ చేసుకుని మనము దానికి కంటిన్యూషన్గా మినిమం టు మ్యాక్సిమం 15 to 60 సెకండ్ అట్లా మాట్లాడుకోవచ్చు. సో యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ ఛానల్లోనే అఫీషియల్గా ఈ షార్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదే. సో నేను ఈ కట్ వీడియోస్ వల్ల పరిచయమైన నా ఫ్రెండ్ మేమేమనుకున్నామంటే, మాకు కూడా ఓన్ కంటెంట్ చేయగలిగే థాట్స్ ఉన్నాయి. సో మనం కూడా ఓన్ కంటెంట్తో వెళ్దాము, కట్ వీడియోస్ చేయడం వల్ల మనకి బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా పెరిగినాయి. సో కొన్నాళ్ళు కట్ వీడియోస్కి గ్యాప్ ఇచ్చి ఓన్ కంటెంట్తో వెళ్దాము, ఏదో అప్పుడప్పుడు మధ్యలో లైట్గా కట్ వీడియోస్ చేసుకుందాము, ఎందుకంటే మనకు కూడా ఉంటుంది కదా మన ఓన్ కంటెంట్తో వెళ్ళాలని.
అనుకున్నాము. సో అనుకున్నట్టుగానే తను ఓన్ కంటెంట్ చేసుకుంటున్నాడు తను. నేను కూడా ఈ కట్ వీడియోస్ వల్ల ఇంకొద్దిగా నా ఛానల్ బయటకెళ్ళిన తర్వాత నేను కూడా ఓన్ కంటెంట్తో వీడియోస్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ 2-3 ఓన్ కంటెంట్ వీడియోస్ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను. సో చాలామంది ఏమంటున్నారంటే మా కామెంట్స్లోని ఓన్ కంటెంట్ వీడియోస్ మీరు చేయొచ్చు కదా అంటున్నారనమాట. సో దానివల్లే మేము ఓన్ కంటెంట్తో ముందుకు వెళ్ళాలనుకున్నాము. సో ఎప్పుడైతే ఈ షార్ట్ వీడియో రిలీజ్ అయిందో యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని, అప్పుడే మేము ఫిక్స్ అయ్యాము ఓన్ కంటెంట్ వీడియోస్ చేద్దాం, తప్పలేదు. ఎందుకంటే మనకి మన ఓన్ కంటెంట్తో బయటకు వెళ్ళాలని మనకి ఉంటుంది కాబట్టి సో ఓన్ కంటెంట్ వీడియోస్ మనం కూడా చేద్దాము. కానీ ఈ యూట్యూబ్లో మిడిల్ కట్ వీడియోస్ అనేవి చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ అఫీషియల్ ఛానల్లోనే అది దాన్ని రిలీజ్ చేశాడు ఇప్పుడు. సో మనము యూట్యూబ్ కట్ వీడియోస్ చేయడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల కాపీరైట్ ఇష్యూ రాదు, మానిటైజేషన్ ప్రాబ్లం అవ్వదు. అండ్ పక్కడు కంటెంట్ని మనము దొబ్బేస్తున్నాము, పక్కడు కంటెంట్ని మనము దోచేసుకుంటున్నాము, ఇక్కడ నీ గొప్పతనం ఏంటి అనేది ఎవరైనా అలా మాట్లాడితే మాత్రము అది అబ్సల్యూట్లీ మీకు దాని మీద నాలెడ్జ్ లేకుండా మీరు మాట్లాడుతున్నట్టే. ఎందుకంటే నిజంగా ఈ కాపీరైటు, మానిటైజేషన్ ప్రాబ్లము అండ్ పక్కడు వీడియోని మనము ఇట్లాగా వాళ్ళ కంటెంట్ని దొబ్బేస్తున్నాము, దోచేసుకుంటున్నాము అని మీరు అనుకున్నట్లయితే అది మీరు నిజంగా మీరు నాలెడ్జ్ లేకుండా మాట్లాడేదే. ఎందుకంటే ఈ 3 ఫుల్ఫిల్ అయ్యేలా ఉంటే ఫస్ట్ ఆప్షన్ని యూట్యూబ్ వాడే ప్రొవైడ్ చేయడు యూట్యూబ్లోని. సో యూట్యూబ్ని ఎవ్వరు వదిలి వెళ్ళకూడదు అని చెప్పి కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము, యూట్యూబ్ యొక్క రూల్స్ ప్రకారము, మానిటైజేషన్ పాలసీస్ ప్రకారము ఇవన్నీ ఆలోచించుకొని యూట్యూబ్ వాడే ప్రొవైడ్ చేసిన ఆప్షన్ అది. కాబట్టి ఆప్షన్ వల్ల మాకు ప్రాబ్లం లేదు, మేము ఎవరు వీడియోకి అయితే కట్ వీడియో చేస్తున్నామో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకోటి ఉంది, ఏంటంటే మేము కట్ వీడియోస్ చేస్తున్నాము, మేము కాపీ చేసేసుకుంటున్నాము మీరు అన్నట్టుగానే, ఓకే అలానే అనుకుందాం జస్ట్ ఒక సెకండ్కి. అలాగైతే మేము ఎవరి వీడియోకి అయితే కట్ వీడియో చేస్తున్నామో ఆ పర్టికులర్ యూజర్ ఎందుకు ఆఫ్ చేసుకోవట్లేదు ఆప్షన్ని? ఆ యూజర్ ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి ఆ ఆప్షన్ని, ఆ వీడియోకి వచ్చే లైక్స్ ఆగవు, కామెంట్స్ ఆగవు. మేము కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోమనిలే, కామెంట్స్ వస్తాయి, షేర్స్ వస్తాయి. ఓన్లీ ఆడియో మిక్సింగ్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే కట్ వీడియో, గ్రీన్ స్క్రీన్, కొలాబ్ ఈ 3 పోతాయి. యూజ్ ది సౌండ్ అనే ఆప్షన్ మిగిలి ఉంటుంది. దానివల్ల లిప్సింక్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు ఆ సౌండ్ నుంచి. సో మరి పర్టికులర్ ఆ యూజర్ ఎందుకు ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకోవట్లేదు? మీరు ఆలోచించాల్సింది ఆ పాయింట్ ఒకటి. అండ్ రెండోది, ఇవన్నీ జరిగినట్లయితే యూట్యూబ్ వాడు ఎందుకు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాడు? సో పాపులర్ క్రియేటర్కి, స్టార్టప్ యూట్యూబర్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నదన్నమాట ఇది. సో ఇంకా వ్యూస్ ఇంకా పెరుగుతున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ర్యాండమ్గా ఒక 10 మిలియన్ వ్యూస్ వస్తే ఒక షార్ట్ వీడియోకి, ఒక పాపులర్ క్రియేటర్కి మేము చేసిన కట్ వీడియో వల్ల ఇంకా వాళ్ళకి వ్యూస్ ఇంకా పెరుగుతున్నాయి. అలాగని చెప్పి మేము చేయడం వల్ల వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని నేను చెప్పట్లే, కానీ ఆటోమేటిక్గా సర్క్యులేట్ అవుతుంది, ఆ వీడియో ఇంకా సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు ఆ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ ఆ వీడియో చూస్తారు. ఇప్పుడు మేము అలాంటి వీడియో కట్ వీడియో చేయడం వల్ల మమ్మల్ని ఫాలో అయ్యే మా సబ్స్క్రైబర్స్ కూడా ఈ యూజరు ఏ యూజర్ నుంచి కట్ వీడియో చేశాడని చెప్పి ఆ యూజర్ని కూడా ట్యాప్ చేసి ఆ ఛానల్ని చూస్తాడనమాట. సో దానివల్ల ఇంకా వ్యూస్ వెళ్తాయి అండ్ మాలాంటి వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరిగి, వ్యూవర్షిప్ పెరిగి మా ఛానల్ కూడా బయటకు వెళ్తుంది. సో ఆటోమేటిక్గా 2 ఛానల్స్కి గ్రోత్ ఇచ్చే ఆప్షన్ అది. సో మీరు దాన్ని అర్థం చేసుకొని ఒక్కసారి మీరు యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఈ 2 ఫాలో అయితే మీకు కంప్లీట్గా క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది. సో నేను ఇదే లాస్ట్ టైం కట్ వీడియోస్ వల్ల ఏది కాదని చెప్పి మాట్లాడటము. అండ్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, కాపీ చేయట్లేదు, కాపీరైట్ ఇష్యూ రాదు, మానిటైజేషన్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే యూట్యూబ్ వాడు ఇచ్చిన ఆప్షన్ వల్ల యూట్యూబ్కి నష్టం జరిగేలా వాడు డీమానిటైజేషన్ అయితే చెయ్యడు. ఎవరైతే మానిటైజేషన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది. మానిటైజేషన్ అవ్వకపోవడానికి రీజన్, అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన వీడియోస్ని పదే మనం చూసుకోవడము అండ్ రీయూజర్ కంటెంట్ ఒకటి అప్లోడ్ చేయడము. విపిఎన్ ఆన్ చేసుకొని మన మొబైల్ నుంచి ఇక్కడి నుంచి వేరే దేశంలో మన వీడియోస్ని చూస్తున్నట్టుగా అక్కడ క్రియేట్ చేయడము. అండ్
కమ్యూనిటీ గైడ్లైన్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఒకరిని ట్రోల్ చేయడం కానీ, ఒకరికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ, ఇట్లాంటివి చేయడము ఇన్యాక్టివ్. సో ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోని అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించిన ఒక సెట్టింగ్ని టిక్ పెట్టుకోవడము. సో అట్లా ఆ అడ్వాన్స్డ్ సెట్టింగ్ని టిక్ పెట్టుకుంటే మీ వీడియోస్ మీద ఇంకా యాడ్స్ ఎక్కువ వస్తాయని. సో ఇట్లాంటి ఈ కండిషన్స్ మీరు ఫాలో అవ్వకపోతే వీటి వల్ల మానిటైజేషన్ క్యాన్సిల్ అవుతుంది తప్ప అవ్వాల్సిన వాళ్ళకైతే అవ్వదు, అయ్యిన వాళ్ళకైతే క్యాన్సిల్ అవుతుంది ఇలాంటి ఆప్షన్స్ వల్ల. అంతేగాని మీరు ఇలా కట్ వీడియోస్ చేయడం వల్ల మీకు మానిటైజేషన్ అవ్వదు, కాపీరైట్ ఇష్యూ వస్తుంది, ఇవన్నీ కూడా నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాటలు. మీరు యూట్యూబ్ ఛానల్లోను అండ్ యూట్యూబ్ క్రియేటర్స్ ఛానల్లోను ఫాలో అవ్వండి, మీకు ప్రతి ఒక్క అప్డేట్ అందులో వస్తుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ కట్ వీడియోస్ యూజ్ చేసుకుని చాలామంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది అయితే ఆ వీడియోలో చూడట్లేదు, అది యాక్టింగ్ అని చెప్పేసి యాక్టింగ్లో చూడట్లేదు, అదేదో పెద్ద సీరియస్ ఇష్యూ నిజంగానే జరిగినట్టు ఫీల్ అయిపోయి దానికి రియాక్షన్ అనేది ఇస్తూ కట్ వీడియో చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు దయచేసి ఆపేయండి. అండ్ ఇంకోటి, నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు మీ టైంని మా మీద వేస్ట్ చేసుకుంటున్నారంటే మీకన్నా ఒక మెట్టు మేము పైన ఉన్నట్టే. సో సింపుల్గా నేనైతే ఏం చేస్తానంటే, నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను చదవను. అది నెగిటివ్ కామెంట్ అని కొంచెం చదవగానే నాకు అర్థమైపోతుంది కాబట్టి సింపుల్గా డిలీట్ చేసి పడేస్తాను. ఆడు ఏమనుకుంటాడు, నెగిటివ్ కామెంట్ పెట్టినాడు రియాక్ట్ అవుతాడు, మనం ఏదో ఒకటి గొడవ పెట్టుకోవచ్చు, ఇట్లా ఆలోచిస్తాడు. నేను సింపుల్గా డిలీట్ చేస్తే ఏమవుతుంది, నేను డిలీట్ చేసినట్టు తెలుస్తుంది ఏంటి, చెక్ చేసుకుంటాడు. 1కి 10 సార్లు పెడతాడు, 100 సార్లు పెడతాడు, నేను ప్రతిసారి డిలీట్ చేసేస్తాను. ఏం చేయగలడు వాడు? ఇప్పుడు కొన్ని కామెంట్స్ తక్కువ వస్తున్నాయి నాకు. సో నాకు తక్కువ వస్తున్నాయి కాబట్టి నేను చూసుకుని డిలీట్ చేసేసి సింపుల్గా అక్కడితో ఆ ఇష్యూని క్లోజ్ చేసేస్తున్నాను. సపోజ్ నాకు ఈ వచ్చే కామెంట్స్ వేలల్లోని లక్షల్లోని పెరిగాయి అనుకోండి, నేను నోటీస్ చేసిన కామెంట్స్ మాత్రమే నేను డిలీట్ చేయగలను, మిగతా కామెంట్స్ నేను అసలు చదవను. అప్పుడు ఏం చేయగలరు వాళ్ళు? ఆ కామెంట్స్ పెట్టి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోవడం తప్ప. సో మీరు అలాంటి పనులు చేయడం మానేసి మీరు కూడా కట్ వీడియోస్ చేసి మీరు కూడా మీ ఛానల్ని గ్రోత్ చేసుకోండి. ఎందుకంటే అది యూట్యూబ్ కూడా ఇచ్చిన ఆప్షన్ కాబట్టి. అంతేగాని ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీకేమీ యూజ్ లేదు. అండ్ ఇంకొకటి, మేము మీ మీద రిప్లై ఇవ్వకపోయినా, మీరు పెట్టిన కామెంట్కి మేము యాక్షన్ తీసుకోకపోయినా కూడా యూట్యూబ్ వాడే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము మీకు వార్నింగ్స్ అయితే పంపిస్తాడు. మీరు పెట్టిన కామెంట్స్కి, మీరు పెట్టిన కామెంట్లో వల్గారిటీ ఉన్నా, అబ్యూస్ కంటెంట్ ఉన్నా, ఒకరిని తిట్టే విధంగా, ఒకరిని కించపరిచే విధంగా ఉంటే మాత్రము కంపల్సరీగా మీరు పెట్టిన కామెంట్కి వార్నింగ్ అయితే వస్తుంది. ఇది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్ స్టూడియోలోని చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు డాష్బోర్డ్లో కనిపిస్తాయి మీకు వచ్చిన వార్నింగ్స్ కానీ, మీకు అంటే వాడు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు యూట్యూబ్ స్టూడియోలో, ఛానల్కి సంబంధించినవి, అనలిటిక్స్, కాపీరైట్ మ్యాచ్ టూల్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అందులోనే మీకు ఇట్లాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారము వచ్చిన స్ట్రైక్స్ కానీ, కాపీరైట్ స్ట్రైక్స్ కానీ, వార్నింగ్స్ కానీ అక్కడే కనబడతాయి. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇలా పదే రిపీటేటివ్గా ఇట్లాంటి కామెంట్సే పెడితే మేమేం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వాడే మీ ఛానల్ని పూర్తిగా టెర్మినేట్ చేసేస్తాడు. మీరు వార్నింగ్ కూడా రెస్పాండ్ అవ్వకుండా అలాంటి కామెంట్లు రెగ్యులర్గా పెడుతూ ఉన్నారంటే మీ ఛానల్ సడన్గా పోతుంది. సో అట్లాంటి తప్పులు చేయకండి. మీరు కూడా మీ వీడియోస్ని పోస్ట్ చేయండి, కట్ వీడియోస్ చేయండి కావాలనుకుంటే. లేదు మేము యూట్యూబ్ ఏమి చేయలేము, మాకు యూట్యూబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ మేము వీడియోసే చూస్తాము అనుకుంటే మీకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా కనబడితే స్కిప్ చేసి వదిలేయండి అంతే. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు. సో నేను ఇదే ఆఖరిసరిగా కట్ వీడియో అనే ఆప్షన్ మీద ఈ వీడియో చేయడము, ఎందుకంటే నేను ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ కట్ వీడియో ఆప్షన్ మీద. ఎందుకంటే ఈ కట్ వీడియో వల్ల నా ఛానల్ అయితే బయటకు వెళ్ళింది, నేను ఒక మంచి ఫ్రెండ్ని సంపాదించుకోగలిగాను. అండ్ ఇది పక్కా లీగల్ ఆప్షన్, యూట్యూబ్ ప్రొవైడ్ చేసిన పక్కా లీగల్ ఆప్షన్ ఇది. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ అనే యూట్యూబ్ ఛానల్లోనే ఇది అఫీషియల్గా ఒక షార్ట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది, మీరు ఎట్లా చేయాలి అనేది చెప్పేసి. సో ఇది చూసిన తర్వాత మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే యూట్యూబ్ వాడే లీగల్గా ఇచ్చిన ఆప్షన్ అని చెప్పేసి. సో మీరు కూడా దయచేసి ఈ కట్ వీడియోస్ చేసే వాళ్ళల్లోని ఎవరైతే నెగిటివ్గా చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి ఏంటంటే మీరు ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి. అంతేగాని కట్ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంతే
అన్న ఆలోచన మాత్రం మార్చుకోండి. ఎందుకంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు కట్ వీడియోస్ చూడండి. ఎక్కడైనా ఒకరిని కించపరిచే విధంగా ఏ కట్ వీడియో ఉండదు. నేను చాలా సాఫ్ట్గా చాలా ఆలోచించుకొని మాట్లాడాను నేను ప్రతి కట్ వీడియోలోను. అండ్ ఈ కట్ వీడియో నాకు చాలా హెల్ప్ చేసింది. చెప్పాను కదా, నా స్టార్టింగ్ కట్ వీడియో నేను చేసినప్పుడు 274 మంది నా సబ్స్క్రైబర్స్. ఆల్మోస్ట్ ఒక 2 నెలలు అయి ఉంటుందేమో నేను కట్ వీడియో స్టార్ట్ చేసి. ఈ 2 నెలల్లోనే ఎక్స్ట్రా 7500 సబ్స్క్రైబర్స్. అంటే ఇప్పుడు టోటల్గా 7700 మంది నా యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ వ్యూస్ వచ్చేసి ఓవరాల్గా 21 లక్షల వ్యూస్. నాకు 1,00,000 వ్యూస్ కూడా లేవు నేను ఫస్ట్ కట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు. సో ఇది చాలా హెల్ప్ అయింది. అండ్ సేమ్ ఈ కట్ వీడియో మాదిరిగానే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, గ్రీన్ స్క్రీన్ అనేసి. సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం గ్రీన్ స్క్రీన్ చేయడము అంత ఎఫెక్టివ్ ఆప్షన్ అయితే కాదు అది. బట్ యూట్యూబ్ వాడు అయితే ప్రొవైడ్ చేశాడు, చేయడంలో తప్పు లేదు, చేయడం తప్పని నేను అన్ను. బట్ అంత ఎఫెక్టివ్ ఆప్షన్ అయితే కాదు. ఎందుకంటే యూజ్ ది సౌండ్ అన్నప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకుని ఏదో ఒకటి లిప్సింక్ ఇవ్వడమో డ్యాన్స్ చేయడమో చేస్తాము. కొలాబ్ అనుకోండి, అది డ్యూయట్ లాగానే, దానికి తగ్గ యాక్షన్ దానికి తగ్గట్టు ఉంటుంది. అండ్ కట్ వీడియో అంటే ఒక 5 సెకండ్స్ ఆ యూజర్ది సెలెక్ట్ చేసుకునే వీడియో మనం 15 to 60 సెకండ్స్ మాట్లాడతాము. బట్ గ్రీన్ స్క్రీన్ అనేది ఏంటంటే మనము ఫ్రంట్లో కనబడుతూ బ్యాక్గ్రౌండ్లో ఆ వీడియో వస్తుంది అంతే, మనం వీడియోని చూసినట్టు అంతే. సో నాకైతే అంత ఎఫెక్టివ్ ఆప్షన్గా అనిపించట్లేదు అది, బట్ చేయడంలో అయితే తప్పులేదు. అండ్ గ్రీన్ స్క్రీన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసే కొన్ని మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళ ఫోను స్టోరేజ్ ఫ్రీ ఉండాలి ఫస్ట్. అండ్ నెట్వర్క్ అనేది బాగుండాలి. నెట్వర్క్ అనేది బాగుండడం అంటే వైఫై బిల్లు కట్టాం మేము, లేదంటే నెట్ ఫుల్ రీఛార్జ్ చేసుకున్నాం మేమని కాదు. మీకు వైఫై అయినా మొబైల్లో ఉండే డేటా అయినా సరే బాగా కనెక్ట్ అవ్వాలి, ఫుల్ సిగ్నల్ ఉండాలి అది. సో ఆ సిగ్నల్స్ కరెక్ట్గా లేకపోయినా, స్టోరేజ్ కరెక్ట్గా లేకపోయినా మీకు షేక్ అయిపోతుంది వీడియో. మీరు చాలా మటుకు గ్రీన్ స్క్రీన్ వీడియోలు చూసుకున్నట్లయితే మీరు గ్రీన్ స్క్రీన్ వీడియో చూస్తున్నప్పుడు మొబైల్ షేక్ అవుతూ ఉంటుంది వాళ్ళది, వీడియో. సో ఆ వీడియో షేక్ అవుతూ కనబడుతుంది ఆటోమేటిక్గా. మీరేమనుకుంటారు, ఏంటిది ఎలా వస్తుంది అనుకుంటారు. దాని ఇష్యూస్ ఏంటంటే డేటా నెట్వర్క్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడము, స్టోరేజ్ లేకపోవడము. అండ్ ఇంకో మేజర్ మిస్టేక్ ఏంటంటే చాలామంది చేసేది గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ పెట్టేసి స్క్రీన్ మీద ఎవరు కనబడరు, లేదంటే 4 కార్నర్స్లోని ఎక్కడో చిన్నగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అది. మీరు మధ్యలో వీడియో మధ్యలో కనబడాలి. మీరు అట్లీస్ట్ చిన్నగా ఉన్నా సరే ఈ మాత్రం సైజులో మీరు కనిపించినా కూడా ఫోన్ స్క్రీన్ మీద మధ్యలో కనబడితేనే ఓహో వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి గ్రీన్ స్క్రీన్ యొక్క రూల్ ప్రకారము మీరు కన్సిడర్ చేయబడతారు ఆ వీడియోకి. లేదంటే అది రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. చాలామంది ఫోటో కూడా వాళ్ళు ఎక్కడ కనిపించరు వీడియోలో, గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసి వీడియోని రికార్డ్ చేసేసి అది పోస్ట్ చేసేస్తారు, మీరు ఎక్కడ కనిపించరు. అది రీయూజర్ కంటెంట్ అయిపోతుంది. ఎందుకు రీయూజర్ కంటెంట్ అవుతుంది, మేము గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ పెట్టాం కదని మీరు అనుకోవచ్చు. గ్రీన్ స్క్రీన్ యొక్క రూల్ ఏంటి, మీరు ఫ్రంట్లో కనబడుతూ, ఇది స్క్రీన్ అనుకోండి, మధ్యలో కనబడాలి మీరు వీడియో వచ్చేటప్పుడు. బ్యాక్గ్రౌండ్లో వీడియో వస్తే మీరు మధ్యలో కనబడాలి వీడియోకి ఏదో ఒక పక్కన. అలాగని మీరు ఈ మూలన ఎక్కడో చిన్నగా కనిపించిన అది కూడా ఆల్మోస్ట్ మీ ఛానల్ గ్రోత్ అవ్వకపోవడానికి ఒక రీజన్గా మిగలవచ్చు. అండ్ ఒక్కొక్కసారి అది రీయూజర్ కంటెంట్గా కూడా అయిపోవచ్చు. ఎందుకంటే మీరు గ్రీన్ స్క్రీన్ అని చెప్పేసి మీరు ఎక్కడో కనబడితే, సపోజ్ మీరు కిందన కనిపించారు అనుకోండి, మీరు వీడియోకి పెట్టే టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ వల్ల మీరు అక్కడ కనబడకపోవచ్చు. వేరే దానికి 1-2 సార్లు చూస్తే కానీ మీరు అక్కడ కనబడరు. ఇక్కడ పైన ఎక్కడో చిన్నగా పెట్టారనుకోండి, మామూలుగా వీడియో వచ్చినప్పుడు వీడియోని నోటీస్ చేస్తారు కానీ మిమ్మల్ని అంత ఇదిగా నోటీస్ చేయరు అక్కడ. సో చాలామంది స్కిప్ చేసేస్తారు. సో అక్కడ మీకు ఏమవుతుంది, మీరు కనబడరు స్క్రీన్ మీద. సో చాలామంది చేసే తప్పు ఇదే అనమాట. గ్రీన్ స్క్రీన్లో మెయిన్ చేసే తప్పు ఇదే. గ్రీన్ స్క్రీన్ యొక్క రూల్ ఏంటి, మీరు వీడియో అనేది ఒక బ్యాక్గ్రౌండ్లో వస్తూ మీరు దాని మీద స్క్రీన్ మీద క్లియర్గా కనిపించాలి. అది గ్రీన్ స్క్రీన్ యొక్క మెయిన్ రూలు. మీరు అలా కనబడకపోతే మాత్రము అది రీయూజర్ కంటెంటే అవుతుంది గ్రీన్ స్క్రీన్ యొక్క రూల్ ప్రకారము. సో గ్రీన్ స్క్రీన్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్లో స్టోరేజ్ బాగా ఉండేలా చూసుకోండి. అంటే స్టోరేజ్ ఫ్రీ ఉండాలి, నెట్వర్క్ బాగా కనెక్ట్ అయి ఉండాలి. అది మీ ఫోన్ సిమ్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే వైఫైది అవ్వచ్చు, నెట్వర్క్ బాగా కనెక్ట్ అయి ఉండాలి. అండ్ మూడో రూల్ వచ్చేసి, మీరు గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీడియోనో ఫోటోనో ఉన్నప్పుడు మీరు
స్క్రీన్ మీద క్లియర్గా కనిపించే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. సో గ్రీన్ స్క్రీన్ చేసేవాళ్ళు ఈ 3 రూల్స్ని పాటిస్తేనే అది రీయూజర్ కంటెంట్గా కాకుండా అది మీ వీడియోగా పరిగణించబడుతుంది. సో ఇదనమాట నేను కట్ వీడియో గురించి మాట్లాడాలనుకున్నది. అండ్ గ్రీన్ స్క్రీన్ చేసే వాళ్ళకి కూడా నేను మెయిన్ చేసే 3 మిస్టేక్స్ చెప్పాలనుకున్నది. సో ఇక మీదట నా ఛానల్లోని నా షార్ట్స్లో మిడిల్ కట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఓన్ కంటెంట్ కూడా నేను మధ్య మధ్యలో చేస్తూనే ఉంటాను. అండ్ లెంత్ వీడియోస్లో అయితే కట్ వీడియో గురించి మాట్లాడటము ఇదే లాస్ట్. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నేనైతే పట్టించుకోను, సింపుల్గా డిలీట్ చేసి పడేస్తా. అండ్ మీలో కూడా ఎవరైతే కట్ వీడియోస్ చేస్తున్నారో మంచిగా వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ వచ్చా మీరు అస్సలు పట్టించుకోకండి. వాళ్ళ టైంని మీ మీద వేస్ట్ చేస్తున్నారంటే మీరు ఒక మెట్టు ఎక్కువ ఉన్నట్టే. సో అట్లా పాజిటివ్గా తీసుకోండి దాన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే కట్ వీడియోస్లోని నెగిటివిటీని వీడియోని వీడియోలో చూడకుండా అందులో ఉన్న యాక్టింగ్లో చూడకుండా ఏదో చెప్పేద్దాం అనుకుని ఏదేదో చెప్పేసి ఇట్లా బ్యాడ్గా నెగిటివ్గా ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు దయచేసి ఆపేయండి. మీలాంటి వాళ్ళ వల్ల కట్ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంతే అన్న ఒక ముద్ర పడిపోతుంది. సో అట్లాంటివి ఆపేయండి ప్లీజ్. ఒకవేళ మీరు ఆపకపోతే యూట్యూబ్ నుంచి కట్ వీడియో ఆప్షన్ అయితే తీయడు. మీ వీడియోస్ని వయోలేషన్ గైడ్లైన్స్గా పరిగణించి వీడియోస్ని డిలీట్ చేస్తాడు. మీరు అదే రిపీటివ్గా మళ్ళీ చేశారనుకోండి వార్నింగ్స్ పంపిస్తాడు. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్లు కానీ కాపీరైట్ స్ట్రైకులు కానీ 90 రోజుల్లో 3 స్ట్రైకులు పడితే ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. సో మీకు కమ్యూనిటీ గైడ్లైన్స్ ద్వారా స్ట్రైక్స్ అయితే పడతాయి. యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా పడవచ్చు, ఇది వేరే యూజర్ అయ్యొచ్చు మీ మీద, యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా పడవచ్చు. మీరు ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాత్రం కట్ వీడియోస్ చేస్తే మీ ఛానల్కే నష్టము. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కట్ వీడియోస్ మంచిగా చేసుకోండి. సో మీకు ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత మేము ఎవరికైనా కట్ వీడియో అలా మాట్లాడాము అనుకుంటే ఇమీడియట్గా ఆ వీడియోస్ని డిలీట్ చేసేయండి. ఎందుకంటే అదే కట్ వీడియోకి మీరు మంచిగా వాయిస్ ఇచ్చి మళ్ళీ రీపోస్ట్ చేసుకోండి, దానికి వచ్చే వ్యూస్ మళ్ళీ వస్తాయి, ఏం నష్టం లేదు. ఎందుకంటే కట్ వీడియోస్ బాగా వెళ్తున్నాయి కాబట్టి. సో కట్ వీడియోస్ మీద నెగిటివిటీని ఆపేయండి. దాని మీద ఉన్న నిజాలు తెలుసుకొని కట్ వీడియోస్ చేసే వాళ్ళని వీలైతే ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చకపోతే ఆ యూజర్ని స్కిప్ చేసేసుకోండి అంతే. ఎందుకంటే ఇది యూట్యూబ్లోనే అఫీషియల్గా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. యూట్యూబ్ క్రియేటర్స్ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్ రూపంలో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో మేబీ ఇదే లాస్ట్ వీడియో కట్ వీడియో గురించి నేను మాట్లాడటము. సో ఇది మీరు అర్థం చేసుకొని కట్ వీడియోస్ చేసే వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కట్ వీడియోస్ చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి వీడియోస్ కోసము మంచి ఎంటర్టైన్మెంట్ కోసము నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ సపోర్ట్ని ఎప్పుడు ఇలాగే అందించండి. థ్యాంక్ యూ.